మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పగడపు గణపతిని పూజించడం వల్ల ఎటువంటి లాభాలు ఇప్పుడు మనం వరుసగా మాట్లాడుకుందామండి. ఈ పగడపు గణపతి అనేది రెడ్ కలర్లో ఉంటుందండి. ఇది మీరు 2 అంగుళాల వరకు మీరు పెట్టి పూజించవచ్చు అండి. 2 ఇంచెస్ వరకు మనం పెట్టి పూజించవచ్చు. ఇప్పుడు నేను వరుసగా చెప్తానండి ఈ షార్ట్ వీడియోలో. మనకు కుజదోషం ఉందనే వాళ్ళు, వివాహం కావడం లేదనుకునే వాళ్ళు, కార్యజయం జరుగుతలేదు, ఏ పనికి పోయినా మనకు విజయం పొందుతలేము, కార్యజయం జరగాలన్నా మానసికంగా పిచ్చిలేస్తుంది, వాళ్ళు ఆ ఇంటిలో కూడా మానసికంగా పిచ్చిలేస్తుంది, మనం ఏ పని చేసినా మనకు అనుకూలంగా లేదు, కార్యజయం జరుగుతలేదు, వాళ్ళు పూజించవచ్చు. వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు పూజించవచ్చు. మీ వ్యాపార స్థలంలో పెట్టి పూజించడం వల్ల మీకు నరదృష్టి, చెడు దృష్టి ఉండదు. మళ్ళా ఈ పగడపు గణపతిని పెట్టి పూజించడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. నరదృష్టి ఉంది, చెడు దృష్టి ఉంది, గాలి ధూళి ఉన్నా కూడా మీకు అన్నీ పోతాయండి. ప్రతి ఒక్కరు ఈ పగడపు గణపతిని మీ ఇళ్ళలో పెట్టి పూజించండి. అన్న శుభ ఫలితాలు కలుగుతాయి. నమస్కారం.